ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సాయంకాల వేళలో మరలా దేవుని మహాకృపను బట్టి మనం ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ప్రభు మనం ప్రేమించి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి జాగ్రత్తగా ఈ వాక్య భాగాలు వినగలిగితే మన ధన్యులు. ఇందులో వ్రాయబడినటువంటి అంశాలు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు. రాబోయే దినాల్లో జరిగే సంభవాలు ప్రభు ముందుగానే ప్రవచించి ప్రకటన గ్రంథంలో యోహాను చేత వ్రాయించి ఆత్మతో ముద్రించి ఈ కడవరి దినాల్లో మన కొరకు వాటిని బయలుపరుస్తూ ఆ మర్మాలు వివరిస్తూ ఉన్నాడు. మర్మయుక్తమైన విషయాలు కనుక ఆత్మజ్ఞానముతో వినగలిగి ఆత్మజ్ఞానంతో ధ్యానించగలిగితే అందులో ప్రభు మన క్షేమం కొరకు వ్రాసి ఉంచిన అనేక మర్మయుక్తమైన విషయాలు మనకు బోధించబడతాయి. కనుక అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ వాక్య భాగాలు ధ్యానిస్తున్నప్పుడు చక్కగా వినాలని, తద్వారా అందులో మన క్షేమం కొరకు ప్రభు రాసి ఉంచిన ఆత్మీయ సత్యాలు మన హృదయాంతరంగాలలో భద్రపరుచుకుంటూ ప్రభుకి మరింత చేరువుగా మనం జీవించవలసి వారం వింటున్నాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ శ్రేష్టమైన నామమునకు ప్రభువా వందనాలు. మమ్మను సజీవుల వరుసలు ఉంచి నీ చేతి నీడలో దాచి ఉంచి మాకిచ్చిన మరి యొక్క నూతన దినము కొరకు, మీ నడిపింపు కొరకు మీకు వందనాలు. ఈ దినాన ప్రభువా ప్రకటన గ్రంథములో మీరు మా ముందుంచినటువంటి ధ్యాన వాక్యాన్ని ధ్యానించబోచుంటుండగా ఇందులో ఉన్నటువంటి మర్మములు మాకు వివరించమని, గ్రహించగలిగే మనసును కూడా మాకు దయచేయమని, తద్వారా వాటికి అనుగుణంగా మా జీవితాలు దిద్దుకుంటూ ఆత్మీయ గృహానికి చేర్చబడేటువంటి క్రమంలో మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ మలినాన్ని కడుక్కుంటూ పరిశుభ్రపరచబడిన బిడ్డలంగా ముందుకు సాగటానికి మాకు నేర్పించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో ఉండండి. మమ్మల్ని మీ చేతి నీడలో దాచి ఉంచండి. బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరే భద్రపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం శనివారం దినమున 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి రాలినటువంటి ఒక నక్షత్రం లాంటి దాన్ని మనం చూసాం. అందులో మిడతల దండు, పాతాళములో నుంచి బయటికి తీయబడినటువంటి మిడతల దండును గురించి మనం ధ్యానించాం. ఆ మిడతల దండు అగాధములో నుంచి బయటికి వచ్చినటువంటి దురాత్మలుగా మనం గమనించాం. అవి 5 నెలల పాటు మానవాళిని హింసించడం మనం గమనించాం. మరణం అయితే జరగలేదు. చూడండి, ఒక్కసారి మరలా మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూద్దాం. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యులను కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇది 5వ దూత బోర ఊదినప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశాల సారాంశం.
8వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడిన మాటకు అనుగుణంగా ఇక్కడ ఈ శ్రమ అనేది జరుగుతూ ఉన్నట్టు మనం గమనించాలి. ఈ 13వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆకాశ మధ్యమున పక్షిరాజు ఎగుర్చు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పటం విన్నాను అన్నాడు. అయ్యో అనే పదములో వారి మీదికి దిగి వస్తున్నటువంటి లేక రావలసినటువంటి ఆ శ్రమ తీవ్రతను జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ 3 పర్యాయాలు అయ్యో అనే పదం వాడబడింది. అంటే 3 రకాల శ్రమలు వీరి మీదకి దిగి వస్తున్నాయి, అవి చాలా ప్రమాదకరమైనవి, వేదనకరమైనవి అని తెలియచెప్పడానికి ఆ పదాలు వాడారు. వాటిలో మొదటి అయ్యో అనే పదాన్ని మనం పోయినసారి అనగా శనివారం రోజున ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున 2వ శ్రమ, ఇది 6వ బోర. 4 బోరలు మనం మామూలుగానే ధ్యానం చేసుకున్నాం. 5వ బోర ప్రత్యేకించబడిందని అయ్యో అనే పదాన్ని దానికి వాడటం వల్ల 5వ బోరను మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. 6వ బోర కూడా అయ్యో అనే పదానికే చెంది ఉంది కనుక ఈరోజు ఈ 6వ బోరను గూర్చి మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవి కనుక అవి తెరిచి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. గమనించండి. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న స్వర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగము సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరవులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలిచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినమైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయతంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. పిల్లరా, ఇక్కడ మనకి మరి చాలా స్పష్టంగా ప్రభువు రాసి ఉంచిన విషయాలు ఏంటంటే,
ఆరో దూత బూర ఊదినప్పుడు ఆ దేవుని ఎదుట ఉన్న బలిపీఠములో నుండి, ఆ సువర్ణ బలిపీఠములో నుండి ఒక శబ్దము, ఒక స్వరము బయటికి వచ్చింది. ఏమిటి అంటే, యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని ఆ దూత చెప్పటం విన్నాం. మీరు 7వ అధ్యాయంలో 4 దూతలు బంధించబడి ఉన్నారు అనే విషయాన్ని మీరు చూస్తారు. ఎందుకంటే వీరు భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద వీచే గాలిని బంధించడానికి పంపబడినవారు, ఏర్పరచబడిన వారు. అయితే ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, వేరొక దూత అక్కడ వారికి ప్రత్యక్షమై, సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చి చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ఆ 4 దూతలు అలాగని ఉండిపోయారు, హాని చేయకుండా ఉండిపోయారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ 4 దూతల్ని విడిచిపెట్టండి అన్నాడు. గమనించండి, ఈ మాట, ఈ స్వరం ఎక్కడి నుండి బయటికి వచ్చింది అంటే, సువర్ణ బలిపీఠం నుండి బయటికి వచ్చినట్టుగా వ్రాయబడతా ఉంది. చూడండి, అక్కడ దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఈ స్వరం బయటికి వచ్చింది. అంటే ప్రభువే స్వయముగా ఈ మాట మాట్లాడుతున్నాడు అని మనం గమనించాలి. ఈ సువర్ణ బలిపీఠం మీద ఏమి జరుగుతుంది, ఏ విషయాలు అక్కడ ఉంటాయి అనేటువంటి ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే, నిర్గమాకాండంలో 30వ అధ్యాయము, నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ప్రభు చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని అక్కడ మనకి బోధించాడు. ఎందుకంటే ధూపద్రవ్యములు ఏ విధంగా దేవుని సముఖములో అర్పించబడడానికి చేయబడాలో, అది దేని మీద ఈ ధూపాన్ని మరి అర్పించాలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు మనకి వివరించారు. మీరు ఒక వేదికను తుమ్మకరతో తయారు చేయాలని, దాని పొడవు 1 మూర ఉండాలని, దాని వెడల్పు 1 మూర ఉండాలని, దాని ఎత్తు 2 మూరలు ఉండాలని, దానికి ఏకాండముగా కొమ్ములు ఉండాలని ఇలా ప్రభు వారికి సూచించాడు. బంగారాన్ని, మేలిమి బంగారాన్ని పొదగాలని, బంగారపు ఆ పని అయిన తర్వాత దాన్ని మోయడానికి కర్రలు, అలానే మోత కర్రలు తుమ్మకర్రతో చేయాలని, వాటిని బంగారముతో పొదిగించాలని, సాక్ష్యపు మందసమునది ఉండడానికి అడ్డు తెర మరి ఏర్పరచాలని అనేక విషయాలు చెప్పాడు. ఇవి ఏర్పరచబడిన తరువాత ప్రతి దినము ఆ దైవ సన్నిధిలో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. గమనించండి, 7వ వచనం, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఇది ఈ కార్యక్రమం జరగడానికే ఆ బలిపీఠము, సువర్ణ బలిపీఠాన్ని దేవుడు ఏర్పరిచాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు పిల్లరా, అక్కడ ఇంకొక మాట కూడా వినబడింది. ఆ కొమ్ముల నుండి ఒక స్వరము ఏమని వినబడుతుందంటే, ఆ 4 దూతల్ని విడిచిపెట్టమన్నాడు, బాగానే ఉంది. ఇంకొక మాట ఏంటంటే, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలు. వీళ్ళు ఎక్కడ బంధించబడ్డారంటే, యూఫ్రటీసు అనే ఆ నది దగ్గర బంధించబడ్డారు. ఎందుకు వీళ్ళు బంధించబడ్డారంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా వారికి ప్రభు ఆజ్ఞాపింపచేశారు. ఒక దూతను పంపి
బలిష్ఠుడైనటువంటి వేరొక దూతను పంపి, మీరు ఈ గాలిని ఆపడానికి వీలు లేదు, ఆగండి అని అక్కడ వర్తమానం పంపాడు. ఏదేమని పిల్లరా, ఈ పరిమళ ద్రవ్యాన్ని, ధూపాన్ని ఈ యొక్క బలిపీఠం మీద అర్పించే క్రమాన్ని ప్రభు చెప్పాడు. ఆ చెప్పిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ యూఫ్రటీసు అనే పదాన్ని కూడా వాడాడు. ఎందుకు? యూఫ్రటీసు అనేటువంటి ఆ నది దగ్గర ఈ 4 దూతలు బంధించబడి ఉన్నారు. మనం దీన్ని కానీ కొంచెం మరి చూసినట్లయితే ఆది కాండంలో ఈ యూఫ్రటీస్ నది గురించి మరి కొంత వివరణ మనకు దొరుకుద్ది. ఆది కాండం 15వ అధ్యాయం, ఆది కాండంలో 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు దీనిని కూర్చున్నటువంటి వివరణ మనకు కొంచెం దొరుకుతుంది. చూద్దాం. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కనైనులను, కనానీయులను, కనిజీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయిమీలను, అమోనీలను, కనానీలను, గిర్గాషేయులను, యెబూసీలను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసిన యూఫ్రటీసు నది మొదలుకొని. ఇలాన పిల్లరా, ఈ జనావళి అబ్రహాముకు దేవుడు ఇచ్చినట్టుగా, వాగ్దానం చేసినట్టుగా, సంతానాన్ని ఇచ్చినట్టుగా దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ దినమందే మీరు ఆది కాండం 15వ అధ్యాయంలో అబ్రహాము యొక్క బలి అర్పణ, మరి బలిని అర్పించి అవి మరి పక్షులు కానీ ఏవి కానీ తినకుండా కాపల కాసిన సంఘటన 15వ అధ్యాయం మనం గమనిస్తాం. అది శ్రేష్టమైనటువంటి బలి, దేవునికి ఇంపైన బలి. ఆ బలిని కాపాడవలసిన బాధ్యత అర్పించిన వారిలో ఉంటుంది అనే భావాన్ని తెలియచేయడానికి ఆయన ఇక్కడ ఆ బలి అర్పణ విషయంలో ఎంతో శ్రద్ధగా ఆయన పని ఆయన జరిగించాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క యూఫ్రటీసు నదికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి అక్కడ బంధించబడినటువంటి 4 దూతలను వదిలిపెట్టమని, ఆ 4 దూతలను వదిలిపెట్టమని చెప్పినప్పుడు అక్కడ మనుష్యులలో మూడో భాగమును సంహరింపవలనని, అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఇక్కడ చూడండి, 5వ దూత బోర ఊదినప్పుడు శ్రమను చూసాం. ఆ మిడతల దండు ఒకవేళ తేలు వంటి తోకలు కలిగి, ఆ తోకలు మరి తేలు కుక్కెముల వలె, కొండేల వలె ఉండి ఆ చీకటిలో, అగాధములో నుంచి ఆ చీకటిలో నుండి ఈ యొక్క దురాత్మల సమూహం బయటికి రావటం, అవి మిడతల రూపాన్ని సంతరించుకోవటం, సింహపు నోళ్ల వలె ఆ యొక్క మరి నోళ్లు ఉండటం, వాటికి కోరలు ఉండటం. చూడండి, ఆ సింహం పళ్ళు మరి వంటి కోరలు ఆ మిడతలకు ఇవ్వటం, అంటే స్త్రీల వెంట్రుకల వలె ఆ యొక్క వెంట్రుకలు వాటికి ఉండటం, వాటికి తేళ్లు, కొండీలు ఉండటం, అవి పట్టుకుని దాదాపు దేవుడు చెప్పినట్టుగా 5 నెలల పాటు అవి కొట్టడం, హాని కలగచేయటం, చంపడానికి అధికారం ఇవ్వలేదు. అవి కేవలం హాని మాత్రమే కలుగ చేయాలి. ఈ బాధ వారు తట్టుకోలేక చనిపోవాలి అని రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ ఆ ప్రయత్నాల వల్ల వాళ్ళకి ఏమాత్రం కూడా రిలీఫ్ దొరకలేదు. ఎవరు చనిపోలా. ఒకవేళ వారు చనిపోవాలని ఏ నదిలోనో, కాలువలోనో, లేక చెరువులోనో, బావిలోనో దూకితే ఆ నీళ్లు వీళ్ళు ఎత్తి బయట పడవేసినట్టుగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చావలేదు, చావు వాళ్ళకి సహకరించలేదు, చావు రాలేదు. ఈ భయంకరం అగ్నిలో పడితే అగ్ని వీళ్ళని ఎత్తి పారేసి ఉండొచ్చు బయట, అంతే తప్ప వీళ్ళు కాలిపోలేదు.
ఇలా పిల్లరా ఒక వాహనాలు రకరకాల మరి పద్ధతులు మీరు వాడుకున్న మరణం అయితే వాళ్ళ యొద్దకు రాలేదు, మరణం వాళ్ళ దగ్గర నుంచి పారిపోయింది అన్నాడు 6వ వచనంలో. నేను ఒకసారి మరలా చదువుతాను. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు, చావలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇది ఆ 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంభవం. మనుషులు మరణించలేదు, చావు వారికి రాలేదు. వేదనే 5 నెలల పాటు ఈ వేదన, ఈ శ్రమ, ఈ భయంకర పరిస్థితిని వాడు ఎదుర్కొన్నారు. వారి శరీరం ఎంతగా ఎన్ని ఆ తేళ్లు కుట్టాయో మనకు తెలియదు. రోజుకి ఎన్నిసార్లు తేళ్లు కుట్టాయో 5 నెలల పాటు వీళ్ళు బాధించబడ్డారు. ఆ బాధ అయిన తర్వాత మరణం అనేది ఈ 6వ దూత బోర ఊదినప్పుడు దేవుడు ఆ మరణాన్ని నిర్ణయించాడు. ఈ మరణం ఎంత అంటే 3వ భాగం అన్నాడు. మానవాళిలో 3వ భాగం అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. పిల్లరా, ఈ 3వ భాగం చూడు 15వ వచనం 9వ అధ్యాయం. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు విడిచిపెట్టబడవి. ఇప్పుడు ఈ 4 దూతలు చావు, మరణము అనేటువంటి ఆ క్రియ లేక మరణమైనటువంటి వేదన మానవాళికి కలిగించబోతూ ఉన్నారు. పిల్లల విషయాన్ని మనం గమనిద్దాం. ఈ 4 దూతలు కాలము సమయము దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని బట్టి అదే సమయం అదే సంవత్సరం అన్నాడు. ఒకవేళ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు ఒకవేళ చూడగలిగితే ప్రభు ప్రతి దానికి సమయాన్ని నిర్ణయించాడు, ఏర్పరిచాడు. ఆఖరికి ఆయన అంటాడు, ఒక రాయి తీసి అటు బయటికి ప్రక్కకు పారవేయాలి అన్నా దానికి కూడా సమయం నిర్ణయించబడింది. అలానే దైవ కార్యాలు ఏ సమయానికి ఏవి జరగాలో ప్రభు నిర్ణయించి ఉంచాడు కనుక ఆ సమయానికి ఆ కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే మనం నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూస్తూ ఆ పని కొరకు, ఆ కార్యము సఫలము కావడానికి ఎదురు చూడాలి. దానికి సహనం కావాలి, ఓర్పు కావాలి, ప్రభు మీదనే మన గురి ఉండాలి పిల్లరా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఈ మరణం అనేది మనుషుల్లో 3వ భాగం మరణిస్తారు అనేది ప్రభు రాసి ఉంచాడు కనుక ఆ సమయానికి ఇది జరగాలి. అది జరగడానికి అక్కడ మనం ఒక విషయాన్ని చూసి ఎవరు ఈ మరణాన్ని మరి సంభవింపజేస్తారు అనే విషయాన్ని మీరు చూస్తే పిల్లరా, అక్కడ చూడండి 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగ చూచిదని ఆ రౌతులు, గుర్రాల్ని నడిపించే రౌతులు మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వీళ్ళ లెక్క ఎంత అంటే 20 కోట్ల మంది ఈ యొక్క రౌతులు మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చూసిన దర్శనాన్ని బట్టి ఇలా ఉంది అని యోహాను వివరిస్తున్నాడు మనకి. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఒకవేళ ఎవరైనా తిరుగుబడి వాళ్ళ మీద దాడి చేయటానికి ప్రయత్నం చేయరు, ఒకవేళ చేసినా వాళ్ళకి ఎటువంటి ప్రమాదము అపాయము కలగకుండా మైమరువులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మైమరువులు వాటి రంగు కూడా చెప్పాడు పిల్లరా. ఎరుపు వర్ణం, నీలవర్ణం, గంధక వర్ణం, ఇవి అగ్నిని, ప్రమాదాన్ని, మరణాన్ని జ్ఞాపకం చేసే రంగులు కనుక వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగున ఈ 3 దెబ్బల చేత ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి వీళ్ళకి ప్రమాదం అంటే, చూడండి గంధక వర్ణం ఉంది. ఆ గంధక వర్ణం అని చెప్పి ఆ గుర్రముల తలలు సింహపు తల వంటివి. గుర్రానికి ఉన్న తల సింహంలా ఉందట. మీరు ఒకసారి స్కెచ్ చేసుకుని గమనించండి. గుర్రానికి ఉన్నటువంటి ఆ తల సింహం వరే ఉందట. వాటి నోళ్లలో నుండి
అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. అగ్ని, ఆ గుర్రాలు, ఆ రౌతులు గుర్రాలను నడిపిస్తూ వీధులలో మరి మహాభయంకరముగా వాటిని పరుగులు పెట్టిస్తున్నప్పుడు, ఆ వాటిని నడిపిస్తున్నప్పుడు వాటి నోళ్ళలో నుండి అగ్ని బయటికి వస్తుంది. వాటి నోళ్ళలో నుండి మరి ధూమ గంధకాలు, పొగతో కూడిన గంధకం మండించే స్వభావం కలిగింది. అగ్ని, గంధకం ఈ మండుతూ మానవాళిని చిత్రవధ చేస్తూ మరణానికి అప్పగిస్తుండగా పొగలేస్తుంది అనేటువంటి భావం ఇక్కడ మనం కలిగి ఉండాలి. ఇలానా అక్కడ మనుష్యులలో 3వ భాగము చంపబడెను. పిల్లరా, ప్రభు ప్రేమించినంత కాలము ఆయన ప్రేమను మన మీద కనపరిచాడు. ఆయన ప్రేమ ఎంతవరకు సహించింది అంటే, శిలువలో మహాభయంకరంగా ఆయనని హింసించి కొడాతో కొట్టి భయంకరమైన చిత్రవధకు గురి చేసి మరణానికి అప్పగించేంత వరకు ఆయన ప్రేమ సహించింది, సహనాన్ని చూపింది. అక్కడితో విడిచిపెట్టకుండా ఆ ప్రేమ ఆయన్ని తిరిగి మరలా బ్రతికింప చేసింది, సజీవుడిగా లేవనెత్తగలిగింది. ఆ సజీవులలో పునరుద్ధాన శక్తిని మనం చూడగలిగాం. ఆ పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉన్న మానవులలో నిర్లక్ష్య స్వభావం ఉంది గనుక, ప్రభువును త్రోసివేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మానవాళి ఉంది కాబట్టి, ఆయన అప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా, మన మీద ఉన్న ప్రేమను త్రోసివేయకుండా ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన 2 రకాలుగా ఉందని గమనించాలి. ప్రభుని ఎరిగిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, వారి క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు. ఎరగని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, వారి యొక్క మారు మనస్సు కోసం. వారు దేవుని వైపు తిరగాలని, వారు ప్రభువుని వారి హృదయాలలో రక్షకుడిగా అంగీకరించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇలాగన ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నామకార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నామకార్థ స్థితిలో, నులివెచ్చని స్థితిలో, ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేసే గుంపులోనూ కూడా ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సర్వ మానవాళి కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. పిల్లరా, ఆయన ఖాళీగా లేడు. ఇంకా విషయాన్ని గమనిస్తే, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ గాయాలు ఎలా గాయపరచబడి శరీరాన్ని వేధించాయో, ఆ గాయాలు ఇంకా మానినట్టు కనబడటం లేదు. ఇంకా రక్తము స్రవిస్తూనే ఉంది. ఎందుకంటే అవిధేయ మానవాళి, ప్రభువుని ఎరగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి మానవాళి ఆయన గాయాలు ఇంకా ఇంకా రేపుతూ మరలా సిలువ వేస్తున్నట్లుగా ప్రభువును వేధిస్తున్న కారణంగా ఆ గాయాలు ఇంకా మానలేదు. అయినా ఆ ప్రేమ మన మీద నుంచి తొలగలేదు. ఈ శ్రమకాలంలో కూడా, ఈ శ్రమలలో కూడా ఆయన ప్రేమను మన మీద కనపరుస్తున్నాడు. ఎలానో తెలుసా? 3వ భాగమే మరణానికి అప్పగించాడు. 3వ భాగమే మరణానికి అప్పగించాడు. మిగిలిన వారిని విడిచిపెట్టాడు. వాళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చాడు. వారు ఇంకా మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. పిల్లరా, ఇంత భయంకరమైన వధ అక్కడ చిత్రవధ జరుగుతూ ఉన్నా, అగ్నికి ఆహుతై మరణించేవారు మరణిస్తూ ఉన్నా, వాళ్ళలో మార్పును ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకా ఇంకా మారతాడేమో, ఇకనైనా ఈ లాస్ట్ మినిట్లోనైనా, ఈ స్థితిలోనైనా ఇంకా వాళ్ళు మారతారేమో అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. పిల్లరా, నిజానికి ఈ రౌతులు, ఈ గుర్రాలు, ఇది మహాసైన్యంలాగా మరి 20 కోట్లు అని స్పష్టంగా రాశాడు. ఈ 20 కోట్లు ఒక సైన్యం. ఈ గుర్రాలు సింహముల వంటి తలలు కలిగి ఉన్నాయని మనం చూస్తున్నాం. ఏమంటే వాటి తలలు ఎలా ఉన్నాయంటే, వాటి తలలు సింహముల తలల వలె మరి ఉన్నవి అని 17వ వచనంలో వ్రాశాడు. అలానే నోళ్ళు, వాటి నోళ్ళ నుండి అగ్ని
బయటికి చిమ్ముతుంది, అగ్ని బయటికి చిమ్ముతుంది. అలానే ఆ ధూమ గంధకాలు అందులో నుంచి మంటలు మరి విపరీతంగా జ్వలించేటట్టు, విపరీతంగా మంటలు చెలరేగేటట్టు ఈ గంధకం పనిచేస్తుంది. పిల్లలు దీని గురించి అంటారు, మరి పోలికలు చెబుతూ ఉంటారు, అవి నిజంగా గుర్రాలు కాదు, యుద్ధ ట్యాంకులు అయి ఉంటాయి. యుద్ధం జరిగేటప్పుడు సైన్యాన్ని హతమార్చడానికి శత్రువు వాడేటువంటి ఆ యుద్ధ ట్యాంకులు అంటారు. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించవలసింది ఇదా అదే అనేటువంటి తర్జన భర్జనకు సమయం ఇవ్వటం కాదు, కానీ ఒక మరి ప్రభు పెట్టినటువంటి ఆ శ్రమ మానవాళి మీదకి వచ్చింది. ఇదే ఆ శ్రమ ఏ రూపంలోనైనా రానివ్వండి, శ్రమే. ప్రభువుని వేధించినటువంటి వారు ఇప్పుడు వేదన ఎలా ఉందో రుచి చూస్తున్నారు. ప్రభువును బాధించిన వారు, ప్రభువుని అవమానపరిచిన వారు, వీరు ఎవరితోనూ మాట్లాడుకునే అవకాశం లేదు. ఇంకా ఆ అగ్నికి ఆహుతి కావాల్సిందే, అగ్నికి వీరికి కాలిపోవలసిందే, కాలి మరణించవలసిందే. ఆ మరణించే లెక్క కూడా ప్రభు చెప్పాడు, లెక్క అటు ఇటు ఉండదండి. తప్పనిసరిగా ఆ లెక్క ప్రకారంగా మనుషులలో మూడో భాగం మరి మరణానికి అప్పగిస్తున్నాడు. దాని తల చూస్తే మరి సింహం తలల వలె ఉన్నాయి, దాని నోళ్ళలో అగ్ని గంధకాలు వస్తున్నాయి. అలానే గుర్రాల తోకలు చూడండి, ఈ తోకల గురించి కూడా ప్రభు చెప్పాడు. వాటి బలము చూడండి 19వ వచనం, ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. నోరు ఎందుకు బలంగా ఉంది, ఎందుకు దాని బలం నోటి మీద ఆధారపడింది అనుకుంటే, నోటిలో నుంచి అగ్ని, నోట్లో నుంచి గంధకాలు కురుస్తున్నాయి. ఒకవేళ ఈ బాంబులు వేస్తున్నప్పుడు మరి అగ్ని పైకి మరి భయంకరమైనటువంటి అగ్ని బయటికి లేస్తుంది కనుక ఒకవేళ అది అనుకోవచ్చు. ఏదేమైనా ప్రియరా, ఇక్కడ ఈ సింహం వంటి నోళ్లు కలిగినటువంటి ఈ యొక్క గుర్రాలు బలం ఎక్కడుందంటే నోటిలో ఉంది అన్నాడు. రెండో బలం ఎక్కడుందంటే మరలా చూద్దాం 19వ వచనం, నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నవి. తోక ఎందుకు మరలా తోక అనేటువంటి మాట ప్రభు పెట్టాడంటే, ఈ తోక అనేటువంటి మాటలో వివరణ ఇచ్చాడు. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. గమనించండి, ఎంత భయంకరమైన విషయం అండి. తలలు, నొసలు, తోక. ఈ తోక అనే దాంట్లో తోకకు వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు పాముల వలె ఉన్నాయంట. ఒక్కొక్కటి ఒక్కొక్క పాము, ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క పాము. దానికి తల కూడా ఉందంట. ఆ పాముకి మానవాళిని కరిచి విషాన్ని వారి శరీరంలోనికి చొప్పించి వారు మరణించడానికి దాని తోక, ఆ పాములను వాడుతున్నాయి ఈ గుర్రాలు. ఎంత భయంకరమో మీరు గమనించారా? ఒకసారి విజువలైజ్ చేసుకోండి. నేను ఎప్పుడు అంటూ ఉన్నాను, ఈ శ్రమ ఎలా ఉంటుంది అని ఒక పేపర్ మీద ఆ బొమ్మలా గీసుకుని, ఇలా ఉంటది, ఇంటి వేదన ఉంది, ఇంటి శ్రమ ఉంది, ఇలా ఈ భయంకరమైన శ్రమలో ఉండిపోవాలి, అయ్యో ప్రభా ఆ దుస్థితి మాకొద్దు అని ప్రార్థన చేయండి. నేడు అను సమయం ఉండగానే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి. దేవుని ఏర్పాట్లు గమనించి పిల్లరా, ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమను కనపరిచాడో, తీర్పు తీర్చే సమయంలోనూ అంతే ఖచ్చితమైన ప్రేమను మరి చూపుతాడు. ఎటువంటి పార్షియాలిటీ ప్రభు దగ్గర లేదు. ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలు అక్కడ తీర్పు సమయంలో ఉండవు. కానీ తీర్పుకు ముందు కనిపిస్తున్నాడు, కొంచెం ప్రేమ కనిపింపజేస్తున్నాడు. ఇంత బాధించిన మానవాడిని ఆయన ఓన్లీ 1/3 మాత్రమే మరణానికి అప్పగించాడు. మిగిలిన వాళ్ళు పిల్లరా సజీవులుగానే ఉంటారు అని ఇది దేవుని యొక్క భావన. కనుక ఈ మానవుడు హింసించబడి దేవునికి దూరస్తుగా ఉన్నటువంటి కారణంగా వీళ్ళు, ఈ రౌతులే వీళ్ళ మరణానికి మరి ప్రయాసపడుతున్నారు. ఆ గుర్రాలు వేగంగా సైన్యంలా ఆ వీధులలో, ఆ పట్టణాల్లో మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పాములు
ఉన్నవి ఉన్నట్టుండో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ గుర్రాల తోకలకు ఎన్ని వెంట్రుకలు ఉంటావో అన్ని పాములు ఆ గుర్రాలకు ఉంటాయి. 20 కోట్ల గుర్రాలండి. 20 కోట్లు ప్రభు లెక్క చెప్పాడు 16వ వచనంలో. ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 25 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని అని యోహాను చెప్తున్నాడు. 20 కోట్ల గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి ఉన్న తోకలో ఆ వెంట్రుకలు మరి లెక్క పెడితే ఎన్ని వేలు ఉంటాయో ఏమో. అన్ని వేల పాములు ఆ తోకలకు ఉన్నాయి. అవి తోక అటు ఇటు ఆడిస్తున్నప్పుడు, ఆ పాము కూడా అటు ఇటు ఊగుతున్నప్పుడు ఎంతమందిని ఆ పాములు కరుస్తాయో, ఎంతమంది నేల మీద రాలిపోతారో, ఎంతమంది ఆ సర్పం యొక్క విషానికి తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారో లెక్క 3వ భాగం. ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గమనించండి. ప్రపంచ జనాభా దినదినము పెరుగుతూనే ఉంది. ఈనాడు దాదాపు మరి 7.8 బిలియన్స్ అంటున్నారు. 780 కోట్లు 80 కోట్లు. అందులో మన భారతదేశమే ఒక 130 కోట్ల జనాభా ఉందని లెక్కలు తెలుస్తున్నాయి. ఇలా ప్రపంచమంతా చూస్తే పిల్లరా, ఈ మహాభయంకరమైన వధ మరి ఎప్పుడూ చరిత్రలో కలగలేదు, ఇక ముందు కూడా కలగదు. భూమి మీద ఇటువంటి శ్రమ ఎప్పుడూ రాలేదు అన్నారు, ఇక రాదు అన్నారు. ఇది మహాభయంకరమైనటువంటి శ్రమ మానవాళి కొరకు ఎదురు చూస్తుంది పిల్లరా. ఇన్ని పాములు, అవి రాలిపోవు, ఆ తోకను పట్టుకునే ఉంటాయి. ఎవరో పాములను చంపడానికి తెగించరు, సాహసించరు. చేసినా అది కరుస్తుంది. అటు ఇటు ఒక స్థిరంగా ఉండేది కాదు, ఒక ఐరన్ రాడ్ లాగా స్థిరంగా ఉండేది కాదు. అది అటు ఇటు పిల్లరా. ఈ భయంకరమైనటువంటి వేదన లోకం మీదకి రాబోతుందనే విషయాన్ని మనం గమనించాలి. అలానే పిల్లరా, వాటి తోకలు పాముల తలవలు ఉండి వాటితో ప్రజలకు హాని చేయటానికి అవి ఏర్పరచబడ్డాయి. ఆ గుర్రాలు రౌతులు ఆ ప్రాంతమంతా వేగంగా గుర్రం వేగానికి సాదృశ్యం పిల్లరా. గుర్రాలు చాలా వేగంగా పరుగులు తీస్తాయి, అవి అలసిపోవు. మరి బహు వేగంగా మరి చేసి వాళ్ళు ఎంత భద్రపరుచుకున్నా పరలోక పాతాళ సైన్యం వీళ్ళని మరణానికి అప్పగిస్తుంది, మరణిస్తారు. అలానే పిల్లరా, ఇంకో మాట మనం గమనిద్దాం. 19వ వచనంలో, ఎందుకనగా వాడి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, దేవుడు ఇక్కడ కూడా ప్రేమ కనిపించాడు. 3వ భాగం చనిపోయింది, మిగిలిన మనుషులు, మిగిలిన వారు ఈ దెబ్బల చేత మరి చావక మిగిలిన వారు అనే మాట అన్నాడు. ఈ మిగిలిన వారు లేక మిగిలిన జనులు దయ్యములను, చూడను వినను నడువను శక్తి లేనివై, బంగారము వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టి మారు మనస్సు పొందినవారు కారు. వీరు మారు మనస్సు పొందలేదు. 2 విషయాలు ముఖ్యంగా ప్రస్తావించాడు. ఏంటంటే ఆ దెయ్యాలు, విగ్రహాలు. వీళ్ళ దెయ్యాన్ని నమ్ముకుంటున్నారు, దెయ్యాన్ని వెంబడిస్తున్నారు. దెయ్యం మీద వీళ్ళ గురి ఉంది, విగ్రహాల మీద వీళ్ళ గురి ఉంది. వీళ్ళ ఆధారం విగ్రహాల మీద ఆధారపడి ఉంది. ఈయన ఎంత జరుగుతూ ఉన్నా, పిటి ఏంటంటే ఎంత జరుగుతూ ఉన్నా వీళ్ళు ఆ యొక్క దెయ్యాన్ని విడిచిపెట్టి, ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి మరి మారు మనసు పొందలేదు అనే మాట ఇక్కడ రాయబడింది. వీళ్ళ మారు మనసు పొందలేదు అంటే ప్రభు మారు మనసు పొందడానికి ఈ స్టేజ్లో కూడా అవకాశం ఇచ్చాడు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వాడు సర్వ మానవాళిని ఆయనే నిర్మించుకున్నాడు కనుక, ఆయన రూపములో, ఆయన పోలికలో, ఆయన చిత్తానుసారంగా నిర్మాణం జరిగింది కనుక వీరి వేదన చూస్తూ, వీరు పొందుతున్న శ్రమలను చూస్తూ తండ్రి కుడిపార్శ్వము కూర్చున్నటువంటి ఆయన మరి ఎంతో బాధ వేదన అనుభవిస్తూ మరలా
ఈ నశించిపోవచ్చున్న వారి కొరకు, ఈ నశించిపోవచ్చున్న వారి కొరకు కన్నీరు కారుస్తూ తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన. అయ్యో ప్రభువా, ఇన్ని కోట్ల మంది నాశనమైపోతున్నారు, ఇన్ని కోట్ల మంది మరి మరణం చెందుతున్నారు, ఇన్ని కోట్ల మంది దారి తొలగి తిరుగుతున్నారయ్యా, వీరిని విడిపించు, వీరిని రక్షించు, వీరిని కాపాడు ప్రభు అని తండ్రి కుడిపార్శ్వమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 3వ భాగం మరణానికి అప్పగించాడు, 3వ భాగం మరణానికి అప్పగించాడు. కానీ మిగిలిన వారు ఆ మరణించిన వారిని చూచి మిగిలిన వారు మారు మనసు పొందుతారేమో అనుకున్నాడు. వాళ్ళ దెయ్యాలు, భూతాలు, వీళ్ళు దెయ్యాల మీద ఆధారపడిన వారు, వీళ్ళు దెయ్యాల పూజల మీద ఉన్నటువంటి వారు, దెయ్యాల వలె వీళ్ళ జీవితాన్ని చిందరవందర చేసుకున్నవారు, దురాత్మలతో నింపబడినవారు, దురాత్మ శక్తుల చేత పట్టబడినవారు. మన ఎఫెసీ పత్రికలు చూస్తాం, మనం పోరాడేది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అట్టి దురాత్మ సమూహముల చేత వీరు నింపబడ్డారు, అట్టి దెయ్యాల చేత పట్టబడ్డ సేన అనే దెయ్యం మనం చూస్తాం. పిల్లరా, ఈ సేన అనే దెయ్యం ఒకడిలోనే పట్టబడి ఒకడిలోనే ఉండి వాడిని వేధించినట్టు చూస్తున్నాం. ఇలాంటి దెయ్యాలన్నీ వీళ్ళు వెంబడిస్తున్నారు. ఈ మానవాళి ఈ దెయ్యాలు వెనకాల పోతున్నాయి. ఈ దెయ్యాలు విడిచిపెడతారేమో అని ప్రభు ఆశించాడు పిల్లరా, అయినా వాళ్ళ దెయ్యాలను విడిచిపెట్టలేదు. ఇంత అగ్ని జ్వాల రగులుతూ ఉంటే ఇంతమంది ఆ అగ్నికి ఆహుతైపోతూ మరి నేలపడి మరణిస్తూ వారి శరీరం అంతా గాయపరచబడి కాల్చబడి బొబ్బలెక్కి చచ్చిపోతూ ఉంటుంటే కూడా వాళ్ళలో మార్పు కానరాలేదు. వాళ్ళు చేసుకున్న విగ్రహాలు అవి వెండివి కానీ చూడండి చాలా విచిత్రమైనటువంటి మరి మాటలు వాడాడు. అవి మరి బంగారము, వెండి, కంచు, రాయి, కర్ర అన్ని లోహాలు దీనికి వాడారు. వాటిని చేసుకుని వాటిని మరి హత్సకృత్యములైన మన చేతితో తయారు చేయబడినటువంటివే అయినప్పటికీ ఆ విగ్రహాన్ని పూజింపకుండా విడిచిపెట్టి మారు మనసు పొందుతారేమో అనుకున్నాడు. కానీ ప్రియులారా, వారు మారు మనసు పొందలేదు. లాస్ట్ మినిట్లో కూడా అవకాశం ఇస్తున్నాడు, ఆఖరి క్షణంలో కూడా మారు మనసుకు అవకాశం ఇస్తున్నాడు. అయినా వీరు కఠినాత్మనై వారి జీవన విధానంలో ఎటువంటి మార్పు లేని వారి, దేవునికి లోబడక అవిధేయులు, అజ్ఞానంతో నింపబడిన వారు, దుష్ట సంప్రదాయం కలిగిన వారు, దుష్ట సాంగత్యం కలిగిన వారు, వీరిలో మార్పు లేదు. పిల్లలు గమనించండి, మన స్థితి ఏమిటి? మనం ఇప్పుడు ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నాం? ఇంకా అపవాదిని వెంబడిస్తూనే ఉన్నామా? ఇంకా ప్రభువుని వేధిస్తూనే ఉన్నామా? ఇంకా ప్రభు గాయాలు రేపుతూనే ఉన్నామా? ఇంకా పాపానికి పరుగులు తీస్తూనే ఉన్నామా? ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూనే ఉన్నామా? ఇంకా పాపానికి మనం మరి దోషులొగ్గి దాన్ని మనం హెచ్చిస్తూనే ఉన్నామా? ఏంటి మన స్థితి? గమనించండి. 20 కోట్ల గుర్రాలు, వాటి తోకలకు పాములు, ఎన్ని వెంట్రుకలు ఉంటావో అన్ని వెంట్రుకలకి అన్ని పాములు, విష సర్పాలు, భయంకరంగా కాటు వేసేటువంటి ఆ దినం మరి ఎంతకాలం ఉంటుందో తెలియదు. మొన్న అయితే మిడతల గురించి మాట్లాడుతున్నప్పుడు 5 నెలలు అన్నాడు. ఇక్కడ ఆ సమయం అనేది మరి లేదు, కానీ ఇక్కడైతే భయంకరమైనటువంటి స్థితి ఉంది అని చెప్పాడు. మరణం 3వ భాగం ఈ ప్రపంచ జనాభా ఈ నాశనం అయిపోయి దినానికి ఎన్ని కోట్ల జనాభా ఉంటుందో కానీ దినదినము పెరుగుతున్నటువంటి జనాభా లెక్కలు ఆ దినానికి ప్రభు చెప్పిన అదే సంవత్సరం, అదే దినం, అదే రోజు, అదే గంట, అది ఏదో మనకు తెలియదు. దాని కొరకు మనం కనిపెట్టాలి, దాని కొరకు మనం ప్రార్థించాలి. ఏ సమయానికి ప్రభు ఏది నిర్ణయించాడో, ఏ సమయానికి సంఘం ఎత్తబడాలో ఆ ఎత్తబడే సంఘంలో ఉంటే మన ధన్యులం. ఏ సమయానికి, ఏ గంటకు, ఏ దినాన్న ఎన్ని మరి నిమిషాలలో ఎత్తబడాలో అది ప్రభు ఏర్పడి కనుక, ప్రభు నిర్ణయం కనుక ఆ సమయానికి అది జరుగుతుంది. కనుక మనం ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ప్రభు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా
ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయక అనే మాట వాడాడు. అవును పిల్లరా, నువ్వు అజ్ఞానిగా ఉండొద్దు, జ్ఞానవంతంగా వ్యవహరించు. నువ్వు జ్ఞానిగా మారిపో, యేసు అనే జ్ఞానంతో నింపబడు. లేకుంటే ఈ దుస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. వీళ్ళకి కలిగినటువంటి అంత భయంకరమైన శ్రమలో కూడా, అంతగా వేధించబడుతున్నా కూడా, మరి ఆ సర్పముల కాటుకు చనిపోయి వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. దేవుని ఏర్పాటులో ఎవరు చావాలో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. మిగిలిన వారు చూస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి డ్యామేజ్, జరుగుతున్నటువంటి భయంకరత్వాన్ని చూస్తున్నారు, ఆ వేదన వీళ్ళు చూస్తున్నారు. అయినా వీళ్ళు దెయ్యాలను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. వీళ్ళు ఏ దెయ్యాల్ని పూజిస్తున్నారో, ఏ శరీర కార్యమనే దెయ్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారో, ఏ శరీర కార్యమైనటువంటి ఈ యొక్క దెయ్యం చేత పట్టబడ్డారో, శరీర కార్యాలు గల్తీ పత్రికలో రాశాడు పిల్లరా. ఈ శరీర కార్యాలు వీళ్ళని వెంబడిస్తూ వేధిస్తూ వాటి చేత భయంకరంగా చిత్రవదకు గురైపోతున్నా వ్యభిచారం, దొంగతనం, ఇలాంటివి ఎన్నో ఈ శరీర కార్యాలు ఉన్నాయి. అయినా దెయ్యము అని స్పెసిఫిక్ గా ప్రభు చెప్పాడు. ఆ దెయ్యాలు నిన్ను పీడిస్తూనే ఉన్నాయి, అయినా నీవు మారటం లేదు. అయినా ఆ దెయ్యాన్ని విడిచి బయటికి రావటం లేదు. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. నీ చేతి సృష్టి ఒక మనిషి వాటికి రూపం ఇస్తే అది ఒక విగ్రహమైంది. ఆ విగ్రహాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. దాన్ని విడిచిపెట్టి బయటికి రావటంలా. ఆ విగ్రహాల యొక్క పరిస్థితులు చూస్తే నోరుండి మాట్లాడమంటారు, ముక్కుండి వాసన చూడమంటారు, ఎవరిని స్పర్శించమంటారు. మరి రకరకాల విషయాలు మనం చూస్తుంటాం. 118వ కీర్తనలో 5, 6, 7 వచనాలు మనం చూస్తుంటాం. 145 కీర్తనలు కూడా మనం చూస్తుంటాం. పిల్లలు, ఈ విగ్రహాలు మహాభయంకరమైనవి. ఈ విగ్రహాలు మానవాళిని మరి ఎంత వేదనకు గురి చేస్తున్నాయి మీరు గమనించండి. 115వ కీర్తనలో చూస్తాం మనం. 115వ కీర్తన 4 నుంచి 7 వచనాల వరకు విగ్రహాలకు స్థితి ఏమిటో, వాడి పరిస్థితి ఏంటో వివరిస్తాడు. అయినా వీళ్ళు ఆ విగ్రహాలు ప్రాణం లేవు, జీవం లేవు, మాట్లాడో, వాసన చూడో, తినో, కథలో, అనేకమైనటువంటి ఆ పరిస్థితుల్లో అది ఉన్నా ఈవెన్ దెన్ దాని మీదనే వీళ్ళు ఆధారపడుతున్నారు. వాటి మీదనే వాళ్ళ మనస్సును కేంద్రీకరిస్తున్నారు. పిల్లరా, జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళు వెంబడించే వారిగా లేరు. జీవం లేని విగ్రహాల్ని వీళ్ళు వెంబడిస్తున్నారు. ఎంత భయంకర పరిస్థితితో. మారు మనసు పొందిన వారు కాదు. వీళ్ళు మారు మనసు పొందలేదు, పూజలు మానలేదు, విగ్రహాన్ని విడిచిపెట్టలేదు, మరి దెయ్యాన్ని విడిచిపెట్టలేదు అని స్పష్టంగా చెప్పాడు. ఇక 21వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మరియు, అంతేకాదు పిల్లరా, మరియు ఇంకొక విషయం ఉంది. తాము చేయుచున్న నరహత్యలను, మాయా తంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు మారు మనసు పొందిన వారు కారు. ఇచ్చిన అవకాశాన్ని వీళ్ళని సద్వినియోగం చేసుకునే స్థితిలో ఉన్నారు. మారు మనసు పొందలేని వారుగా, దేవుని కొరకు జీవించలేని వారుగా, దైవ చిత్తాన్ని గమనించలేని వారుగా ఉన్నారు పిల్లరా. ఈ భయంకరమైనటువంటి పాప జీవితాన్ని వీరు విడవలేదు. వాళ్ళు ఆ మారు మనసు పొందిన వారు కారు. తాము చేసిన నరహత్యలు, మనుషులను హత్య చేసే సంప్రదాయం ఈనాటికి చాలా భయంకరంగా లోకంలో ఉంది. నరహత్య, ఒకడు చంపుకోవటం, ఒకడు కత్తులతో దాడి చేసుకోవటం, ఒకరు కత్తిలు వంటి ఆ మాటలతో దాడి చేసుకోవటం, ఒకరు హత్యలు చేసుకోవటం, ఎంతో భయంకరమైనటువంటి హీన స్థితి ఈనాటికి ప్రపంచంలో ఉంది పిల్లరా. అవి వీళ్ళు విడిచిపెడతలేదు. చూసారా, వాళ్ళ కళ్ళ ముందే అంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ మరి చోటు చేసుకుంటుంటే కూడా వీళ్ళు ఎంత కర్కశంగా ఉన్నారు చూడండి. ఎంత కఠినంగా ఉన్నారో మీరు గమనించండి. ప్రభు మారు మనసు పొందుతారేమో అని చూస్తున్నాడు, కానీ వీళ్ళు మారు మనసు పొందిన వారు కారు. నరహత్యలు, మాయా తంత్రాలు, మాయగాళ్ళు, ఎంతో మందిని మాయ చేసి మోసం చేసేవాళ్ళు నేటికే ఉన్నారు పిల్లరా మనుషుల్లో. అలా ఇంకా ఆ దినాలలో, ఆ శ్రమ కాలంలో కూడా వీళ్ళు అదే విద్య ఇంకా
కొనసాగిస్తున్నారు. మంచి మనసు వాళ్ళు రావటంలా, వాళ్ళు మరి భయంకరత్వంలో ఉన్నారు అనేటువంటి ఆ విషయం వాళ్ళు ఎరగలేని వారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలానే మరి జారత్వం, చోరులు, దొంగలు, దొంగతనాలు ఇవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందవలసినటువంటి స్థితికి వాళ్ళు ఇంకా రాలేదు. అయ్యో ఎంత భయంకరం పిల్లరా! ప్రభు అంటాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యములు 17:30 మీరు చూస్తే ఆడు చోరి అయినా, ఆడు మరి అజ్ఞానంతో ఉన్నా, వాడు నరహంతకుడైనా, జార చోరత్వాలు చేసేవాడైనా, మాయాతంత్రాలు చేసేవాడైనా, విగ్రహారధికుడైనా, మరి దెయ్యాలతో మరి సహవాసం చేసేవాడైనా, వాడు ఎవడైనా కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుని ఉద్దేశం. కాబట్టి పిల్లరా, శ్రమలలో మనం ఉండకుండా ఎత్తబడే సంఘంలో ముందే మనం ఎత్తబడితే ధన్యులం. విడిచిపెట్టబడితే అయ్యో ఈ శ్రమలు మనం భరించలేం. ఈ పాము కాట్లు మనం తట్టుకోలేం, ఆ పాము యొక్క విషం మనం తట్టుకోలేం. మరి నేను శనివారం మనం ధ్యానం చేసుకున్నట్టు ఆ తేళ్లు కుడుతూ ఉంటుంటే ఎంత మరి భయంకరమైన పరిస్థితితో మీరు గమనించండి. మరణం లేకుండా 5 నెలల పాటు కుట్టుడు. రోజుకి ఎన్ని తేళ్లు కుడతాయో, ఎన్ని బొబ్బలు, శరీరం అంతా ఎన్ని బొబ్బలు ఎక్కుతాయో, ఎంత భయంకరమో. అందుకని అయ్యో అనే మాటను ప్రత్యేకంగా ఆ శ్రమ కొరకు వాడాడు. అయ్యో అనే రెండవసారి కూడా ప్రత్యేకంగా ఈ రోజు మనం ధ్యానించుకున్న శ్రమ కొరకు ఆ దూతలు వాడారు. పిల్లరా, ఈ శ్రమల తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి, అయ్యో మీకు శ్రమ అని మానవాళిని మేల్కొలపడానికి ఈ మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, మనం గమనించుకుందాం. మరి ప్రభు చెప్పినట్టుగా మరి మనం ప్రతి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, ప్రతి పాపమును విడిచిపెట్టాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యములు 17:30 చెప్పినట్టుగా ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుష్యులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లల జాగ్రత్త, ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం విడిచిపెట్టకూడదు. దేవుని బిడలంగా మనం ఉండాలి. ఈ యొక్క మరి పిల్లరా, ఈ విగ్రహాన్ని మనం విడిచిపెట్టాలి. నేడు అని సమయం ఉండగానే నీవు దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. నువ్వు బంగారాన్ని ప్రేమిస్తున్నావా, అది విగ్రహమే. వెండిని ప్రేమిస్తున్నావా, విగ్రహమే. మీరు మరి ఏది ప్రేమించినా అది కట్టెలు కానీ మరి ఏమైనా ఏ లోహమైనా, ఏ స్థితి అయినా అది వ్యభిచార సంబంధంగానే, విగ్రహారాధనగానే ప్రభు దాన్ని పరిగణిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దెయ్యాలను పూజించడం విడిచిపెట్టండి, దెయ్యాలను ఆరాధన చేయడం విడిచిపెట్టండి. వారు దేవత్వం లేని దెయ్యాలు, తాము ఎరగని దేవతలు. ద్వితీయోపదేశకాండంలో ప్రభు ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్పాడు. 32:17 ఏం చెప్పాడంటే, వారు దేవత్వం లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించరి. ఎంత భయంకరమండి! ఈ మనస్తత్వం కలిగినటువంటి మానవాళిని దేవుడు విడిపించాలని చూస్తుంటే ఈ మానవుడేమో ఆ శ్రమలోనే ఉండాలి, అదే మంచిగా ఉంది అన్నట్టుగా వీని యొక్క ప్రవర్తన మనం చూస్తున్నాం. అలానే పిల్లల ప్రభు అంటాడు, అన్యులు అర్పించిన బలి మీరు అందులో పాలు పంచకూడదు, ఆ బలిని మీరు తినకూడదు. చూడండి, కొరింథీ సంఘానికి రాశాడు మొదటి పత్రిక 10:20 అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యాలకే అర్పించుతున్నారు కనుక మీరు వాటిలో పాలు పంచక ఆ దెయ్యాలను విడిచి ప్రభుని హత్తుకొని మీరు జీవించమని ఆయన మాట్లాడుతున్నాడు. అలా పిల్లరా, విగ్రహారాధన, విగ్రహాలను పూజించే దుస్థితి, ఈ దుస్థితి విడవాలి. అందుకని మీరు చేసుకునే విగ్రహాలు కర్ర వెండి విగ్రహాలు, వాటి చెవులు లేవు, అవి వాసన చూడో, అవి మాట్లాడో అని ద్వితీయోపదేశకాండం 4:28 ప్రభు చెప్పాడు. పిల్లరా, అలా మనం ఉండకుండా మీరు మనుషులు చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియో పలుకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొనవు,
పాదముల నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారయ్యిందురు. కీర్తనకర్త అంటాడు 115వ కీర్తన 4-8 వచనాల్లో. పిల్లరా, వీరందరూ ఆ జార చోర కార్యములు విడిచి మరి బయటికి వచ్చిన వారు కాదు. మాయా మంత్రాలు విడిచి వచ్చిన వారు కాదు. నరహత్యలు విడిచి బయటికి వచ్చిన వారు కాదు. విగ్రహ పూజ నుంచి బయటికి వచ్చిన వారు కాదు. ఇంకా వాటిలోనే ఉండి దౌర్భాగ్య స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడు పిల్లరా, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి. వ్యభిచారం గురించి కూడా రాశాడు ఇక్కడ. ఈ పాపాన్ని మరి మనుషుడు ప్రేమిస్తూ వ్యభిచార సంబంధమైన విషయాల్లో వాడు పట్టుబడి పిల్లరా ఎంతో మోసగాడిగా జీవిస్తున్నాడు. కనుక మనం ఇలా మోసపోకుండా ఈ జీవన విధానం చాలా అక్రమమైనదని మనం ఎరగాలి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9-10 వచనాలు చెప్తున్నాడు. కనుక పిల్లరా, ఇవన్నీ గుర్తెరిగి మనం ఆ భయంకరత్వం నుంచి బయటికి రావాలి. దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం, దొంగిలి వద్దు అని ప్రభు మనకెన్నో మరి ఆ కొండ మీద ప్రసంగంలో మనకెన్నో ఆత్మీయ సత్యాలు బోధించాడు. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 18 చూసినట్లయితే మరి మీరు ఆ పాపం నుంచి బయటికి రావాలి అని ప్రభు మనకు బోధించాడు. ఈ బోధ అద్భుతమైనటువంటి బోధ. మనం దీనికి లోబడాలి పిల్లరా. దీని యొక్క విలువ ఎంత ఉన్నతమైనదో మనం గ్రహించాలి. ప్రార్థన చేయాలి, ప్రభువు లోబడాలి, దుష్టత్వం నుంచి బయటికి రావాలి పిల్లరా. లేనట్లయితే ఆ భయంకరమైనటువంటి ఆ గుర్రాలు, ఆ తోకలలో ఉన్న పాములు ఎంత భయంకరంగా మానవాళికి శ్రమను తీసుకొస్తున్నావో మీరు గమనించాలి. ఇటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామని ఎరగాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థన ప్రభు వింటాడు, అంగీకరిస్తాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో మన క్షేమంగా ఉండడానికి ప్రయాసపడదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరీసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవాని స్తోత్రాలు. మహిమా ప్రభావం కలిగిన వాడు నీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో నైనా వారు ప్రేమించావు. ఆ ప్రేమను ప్రభా ఈ శ్రమకాలంలో కూడా కనపరుస్తూనే ఉన్నాం. అయినా మారు మనసు పొందలేని దౌర్భాగ్య స్థితి, దుష్ట శక్తులతో పీడించబడుతూ నడిపించబడుతూ కూడా అయ్యా నీ వైపు చూచే స్థితిలో వారు లేరు. భయంకరమైన స్థితిలో ఉన్నారు. అయ్యా మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దర్శించండి. వారి హృదయాలలో నీవు ఆశించే ఆత్మీయ స్థితిని ఉంచండి. నీవు కోరుకునే పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళలో ఉంచండి. నమ్మకమైన అనుభవాలు వాళ్ళలో ఉంచండి ప్రభా. నాయన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. ఏ విషయాలలో ప్రభా నీ గాయం రేపుతున్నారో, నీ నామాన్ని అవమానపరుస్తున్నారో మరొకసారి వారితో మీరు మాట్లాడండి. అయ్యా గుర్రాలు పేరుకు గుర్రాలే, కానీ వాటి ప్రభా తండ్రి భయంకరమైన స్థితిలో అవి ఉన్నాయి. సింహం వంటి తలాలు ఉన్నాయి వాటికి. అయ్యో తోకలకు నైనా సర్పాలు ఉన్నాయి. మనుషుల్ని వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, చంపుతున్నాయి. ఆ మహాభయంకర స్థితిలో మేము ఉండకుండగా, అయ్యో మా యొక్క మరి ప్రియులు ఉండకుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి ప్రభా. నూతనత్వాన్ని కలిగించండి. నీవు ఆశించే ఆత్మీయతను వారిలో ఉంచండి. మీ కృపలో పెంచండి దేవాని స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకుండా నేనా విన్నవారి హృదయాల్లో దాన్ని భద్రపరచమని, తద్వారా వారి జీవితంలో గొప్ప మార్పుని కలిగించమని ప్రార్థిస్తున్నారు. యానికి స్తోత్రాలు. అలానే ప్రభా, ఎవరైతే ఈ వాక్యం విని బిడ్డలు శరీర బలహీనతలోను రుగ్మతలోను ఉండి వేదనలు ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి వేదన తొలగించండి. ఆ బాధను నైనా ఆ యొక్క వ్యాధిని, ఆ బలహీనతను యేసు నామంలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అలా ప్రపంచమంతా అల్లాడిపోతున్నటువంటి కరోనా వైరస్ను ప్రభా మీరు మాత్రమే అదుపు చేయగలిగిన వాడు. మా భారతదేశంలో కూడా దినదినము పెరిగిపోతూనే ఉన్న ఈ భయంకరమైన కేసులు, మానవాళి ఎంతో ఆందోళనలో ఉన్నారు, భయాల్లో ఉన్నారు ప్రభా. మరి మీరే మీ కృప చూపండి. మారు మనసు పొందడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలానే మరి మీ చిత్తమైతే ఈ దినమంతా మాతో ఉన్నావు, ఈ రాత్రి కూడా మాతో ఉండి మా తండ్రి ఓ నూతన దినాన్ని మాకు ఇచ్చి
రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధం చేసి మరొక వాక్య భాగాన్ని మాకు అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయునుగాక. ఆమేన్. స్తోత్రం జీసస్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.